అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ మధ్యనే మనము వీర్నాపల్లి గ్రామంలో గ్రామ తీర్థం గురించి ఈ యొక్క గ్రామ మిత్రులతో కలిసి ఒక సమ్మేళనం పెట్టుకున్నాం. మళ్ళీ రెండో సమ్మేళనానికి సమయము అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకని ఈ యొక్క వీడియో మాధ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన యొక్క సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామము ఒక తీర్థం ఉండాలి. ఎలా అయితే ఒక గ్రామానికి బజార్గా అంగడి డెవలప్ అయిందో 45 సంవత్సరాల క్రితం వీర్నపల్లి గ్రామంలో, అట్లనే ఒక తీర్థం డెవలప్ చేసుకుంటే ఉత్తరోత్తర అభివృద్ధి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనకు పక్కనే రాసిగుట్ట ఉంది. రాసిగుట్ట అక్కడ గుంటపల్లి చెరువు ఉంది, రాసిగుట్ట తాండా ఉంది, బూక్య తాండా ఉంది, బాబాయి చెరువు ఉంది, బంజేరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వీర్నపల్లి ఉంది, రంగంపేట ఉంది, వనపల్లి ఉంది, గర్జన్పల్లి ఉంది, మరమట్ల ఉంది, పక్కకే కంచర్ల ఉంది, ఈ యొక్క అల్మాస్పురం, అక్కపల్లి, ఈ యొక్క గ్రామాల యొక్క ప్రజలకు మన ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవము అనటంలో సందేహము లేదు. ఈ యొక్క గట్టు రాజ్యం అని అందరూ ఒకప్పుడు అల్మాస్పురం నుండి మనం వీర్నపల్లికి వస్తే బండ్లతో అందరు, అది పెద్దెక్కుడు అందరు. ఇప్పుడు 45 సంవత్సరాలు చూస్తే రోడ్డు అయింది, ఈ యొక్క చదువు సంధ్యలకు మంచి స్కూల్స్ అయినాయి, ఊరు కూడా మండల కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇంకా ఇక్కడితో ఆగిపోవద్దు కదా. అయితే మరి బయట నుంచి రావాలి. మనము చూపించుకోవడానికి ఏముందంటే మన దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి, మన దగ్గర చుట్టూ అడవి ఉంది, తర్వాత వాటర్ బాడీ ఉన్నాయి. కంచర్ల చెరువు ఉంది, వీర్నపల్లి చెరువు ఉంది, ప్రతి ఊరికి ఒక చెరువు ఉంది. తర్వాత మన దగ్గర గ్రామీణ వాతావరణం ఉంది. వీటి ద్వారా మనము ప్రపంచానికి మన యొక్క ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని చూపించి దీన్ని మీద అవగాహన, ఈ యొక్క అడవి చూడని వారికి, గ్రామీణ వాతావరణంలో పెరగని వాళ్ళకు మనం ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళకు ఇది ఒక ఉన్నతమైన ఒక అనుభవంగా ఉంటుంది. అందుకని దీని గురించి విజ్ఞులైన వాళ్ళు ఆలోచించాలి. ఇది ఒక ఉత్తమమైన ఎన్విరాన్మెంటల్ విషయము. దీన్ని మనము ఎడ్యుకేట్ చేయొచ్చు, అవగాహన కల్పించవచ్చు. దీని ద్వారానే మనము ఒక తీర్థాన్ని, ఈ సంవత్సరం ఒక తీర్థం ఏర్పాటు చేసుకుంటే ఒక బజారు డెవలప్ అవుతుంది. ప్రతి ఊరికి ఒక వస్తువును బ్రాండెడ్గా చేయాలి. మన దగ్గర దినుసులు పండుతాయి, ఆహార పదార్థాలు పండుతాయి. వాటిలో ప్రపంచానికి ఏ డిమాండ్ ఉంది, దేనికి ఎక్కువ మూల్యం ఇవ్వడానికి తయారున్నారు, ప్రతి యాల పండిస్తారు ఎరువులేసి. అది ఎరువులు వేయకుండా దేశీయమైన పద్ధతిలో పేడతోని ఆర్గానిక్గా పండిస్తే వాటికి ఎంత డిమాండ్ ఉంటుంది. ఆ యొక్క కూరగాయలు కానీ, ఆ యొక్క పప్పు ధాన్యాలు కానీ, తినే దినుసులు కానీ అవి పండిస్తే వాటి మార్కెట్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి, ప్రతి శుచి శుభ్రత, ఈ యొక్క మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన స్వచ్ఛ అభియాన్, ప్రతి ఊరిలో ప్రతి ఇంట్లో స్వచ్ఛ